అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఆంధ్ర గోవా బీచ్ చూపించబోతున్నానండి. ఆంధ్ర గోవాన ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన పేరుపాలెం బీచ్ అండి. మొగల్తూరు పక్కన ఉన్న పేరుపాలెం బీచ్ని ఆంధ్ర గోవా బీచ్ అంటారండి. ఇక్కడ దగ్గరలో రిసార్ట్ కూడా ఉందండి. మీరు ఎవరైనా ఫ్యామిలీతో వెళ్తుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రిసార్ట్లో అయితే స్టే చేయొచ్చండి. ఇదిగోండి రిసార్ట్ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఈలోగా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి రిసార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తున్నాను. ఇదిగోండి చాలా పెద్దది. ఇక్కడ టెంట్స్ లాంటివి ఉన్నాయి కదండి, సిమెంట్తో కట్టినవి. అవి ఏసీ రూమ్స్ అండి, చాలా బాగుంటాయి లోపల. మీరైతే ఫ్యామిలీతో వెళ్తే కంపల్సరీగా అయితే ట్రై చేయండి. మేమైతే మార్నింగ్ పునుకులు తినేసేసి చక్కగా బీచ్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇదిగోండి ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదండి. ఎవరైనా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ జస్ట్ పిక్నిక్ స్పాట్లా ఉంటుంది. ఇక్కడ కూర్చుని చాలామంది అయితే ఫుడ్ అయితే తింటున్నారండి, ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు. మీరు ఎప్పుడైనా ఫుడ్ తెచ్చుకుంటే ఇలా చక్కగా కొబ్బరి తోటలో అయితే తినొచ్చండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి తాడేపల్లిగూడెం నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 7 అయిపోయిందండి. చూడండి ఎంత ఎండగా ఉందో. జస్ట్ 7 అండి అయ్యింది, కాకపోతే ఎంత ఎండగా ఉందో చూడండి. ఇవాళ చాలా ఎండగా ఉందండి. మేము స్టార్టింగే పసుపు కుంకుమ ఇలా సముద్రంలో వేయడం అంటే చాలా మంచిదంటండి. మేము మా ఫ్యామిలీ అందరం కూడా ఇలా పసుపు కుంకుమ అయితే సముద్రంలో వేసి తర్వాత అయితే స్నానాలు అయితే చేసామండి. ఇదిగోండి మా పాప పసుపు కుంకుమ వేస్తుంది చూడండి. బీచ్ చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. మీలో ఎంతమంది బీచ్ లవర్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇదిగోండి మా మావయ్య గారు మా బుడ్డోని పట్టుకున్నాడు. ఇది ఫస్ట్ టైం అండి బీచ్కి రావడం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా ఎంజాయ్ చేశాడండి బీచ్లో. బీచ్కి ఎప్పుడు కూడా మనం ఇండివిజువల్గా వెళ్ళి కన్నా ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇదిగోండి మేము ఫ్యామిలీ అంతా కూడా మేము వచ్చాం బీచ్కి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూసారా హోల్స్లోంచి వాటర్ ఎలా వస్తుందో. కానీ వాటర్ కొంచెం ఇదివరకు అయితే చాలా బాగుండేది, ఇప్పుడు పొల్యూట్ అయిపోయిందండి. కాకపోతే బీచ్కి వచ్చి మనం తడవకోకుండా ఉంటామా, స్నానం చేయకుండా ఉంటామా, అది ఇంపాసిబుల్ కదండి. అలా స్నానం చేసాము. మేము ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడున్నామంటే పేరుపాలెంలోనే యేసుప్రభు టెంపుల్ ఉందండి, దానికి ఆపోజిట్లో బీచ్లో ఉన్నాము. పక్కనే వైఎస్ఆర్ది విగ్రహం కూడా ఉందండి. అందులోని మా వాడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. రిసార్ట్ కూడా ఇక్కడికి దగ్గరేనండి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇందాక చూపించాను కదండి అన్నపూర్ణ వెన్యూ రిసార్ట్. ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి స్టే చేయొచ్చండి. అంటే ఎర్లీ మార్నింగ్ సన్సెట్ సన్ రైజ్ చూసి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా అండి. ఇదిగోండి మా ఓడి చూసారు, పెను ప్రమాదం తప్పింది, జస్ట్ అలలు వచ్చేసినాయి అనమాట. ఇదిగోండి మా పాప ఇక్కడ డాన్స్ చేస్తుంది. ఇలా చాలాసార్లు జరిగినాయండి. మా పాప కూడా అలలు వస్తుందంటే వెళ్ళిపోయింది. ఇక్కడ బాగా హై అలలు ఉన్నాయండి. ఇదిగోండి అలలు వస్తుంది, అలల్లో కొట్టుకుపోతుంది అనమాట. వాళ్ళ నాన్నమ్మని గట్టిగా పట్టుకుంది కాబట్టి ఆగిపోయింది. ఇక్కడ ఆటుపోటు ఎక్కువగా ఉందండి బాగాను. పేరుపాలెం బీచ్ బాగా డెవలప్ అయ్యిందండి ఇదివరకు కన్నా. ఇప్పుడైతే స్నానాలు చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే టిఫిన్ సెంటర్స్ కూడా చాలా అయితే పెట్టేశారండి. చాలా బాగా డెవలప్ అయ్యింది. ఇదిగోండి మా పాప ఇక్కడైతే గూళ్ళు కడుతుంది. నేను వెళ్ళి స్నానం చేయడానికని వెళ్తున్నాను అనమాట. మా పాప వీడియో తీసింది. చాలా హై అలలు ఉన్నాయండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ.
వీడియోలో కనిపించట్లేదు. మేము 7కి అయితే వచ్చామండి పేరుపాలెం బీచ్కి. ఇప్పుడు 10 అయిపోతుంది. చూడండి ఎంత ఎండగా ఉందో. ఇప్పుడైతే మా మరిది గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తానన్నారని మేమైతే వెయిట్ చేస్తున్నామండి. వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్తాము. అది కూడా ఈ బ్లాగ్లో అయితే చూపించిపోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేసేయకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూసేయండి. మా పాప చూసారా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో. అది బాగా అయితే ఎంజాయ్ చేస్తుందండి. మొత్తం పరిగెట్టేస్తుంది బీచ్ అంతా. ఇక్కడైతే కొబ్బరి చెట్టు ఉంది కదండి, కొబ్బరి చెట్టు మొత్తం నరికేశారండి. దాన్ని అయితే సముద్రంలో వేశారు. అక్కడ వ్యూ బాగుంది కదా అని ఫొటోస్ దిగుదామని వెళ్తే పిల్లలతో కలిసి అది అలలకి అయితే ముందుకు వచ్చేసేసిందండి. పిల్లల మీద పడిపోతాయని మనం కాలు అడ్డం పెడితే కాలుకి బాగా నొప్పి చేసేసింది. ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే బీచ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేస్లో బాగుంది కదా అని ఫొటోస్ దిగుదామని వెళ్తే చాలా కేర్ఫుల్గా ఉండాలండి పిల్లలతో వెళ్ళినప్పుడు. అందుకని ఈ విషయం అయితే మీతో షేర్ చేశాను. ఇప్పుడైతే మా మరిది గారు అండ్ ఫ్యామిలీ పిల్లలతో సహా వచ్చేసారండి. వాళ్ళ పాప ఫస్ట్ టైం అండి బీచ్కి రావడం. అది చూడండి ఎంత క్యూట్గా స్మైల్ ఇస్తుందో. అది మా బాబు కూడా ఫస్ట్ టైం అండి బీచ్కి రావడం. వీళ్ళది దగ్గరే అయినా పక్కనే మొగలుతూరండి వీళ్ళది. అయినా కూడా పాప అయితే ఇప్పుడే వచ్చిందండి ఫస్ట్ టైము. బాబు అయితే చాలాసార్లు బీచ్కి వచ్చాడు కానీ అది చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి దాని స్మైల్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా పాప. తిన పేరు లాస్యా అండి. ఇదిగోండి మా మరిది గారి పిల్లలు, మా పిల్లలు ఇలా ఇద్దరు కూడా చక్కగా ఆడుకుంటున్నారండి. వాళ్ళకి పాప బాబు, మాకు పాప బాబు అనమాట. ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారో చూడండి. బీచ్లో చాలాసేపు ఇలా టైం అయితే స్పెండ్ చేశారండి. పిల్లలేమో రమ్మంటే రావట్లేదండి. బీచ్లోనే ఎక్కువసేపు ఆడుకుంటారంట. ఈ అలలేమో ఎక్కువ వచ్చేస్తున్నాయండి. ఇందాకడ మా పాపకి బాబుకి ఎలాగా అలలు వచ్చేసి లాక్కెళ్ళిపోయిందో అలాగే మా లాస్య తల్లికి కూడా అలలు వచ్చేసినాయండి. అలలు వస్తే అది చంటిపిల్ల కదా, మేము జస్ట్ మామూలుగా ఆడుకుంటుంది కదా అని వదిలేస్తే వెళ్ళిపోతుందండి, భయపడిపోయింది. ఇదిగోండి ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది చూడండి. జస్ట్ మామూలుగా వీడియో తీస్తుంటే ఇలా జరిగిందనమాట. అది ఏడ్చేస్తుంది. ఆడి భయం వెళ్ళిపోయేవాడు. ఇలా తృతిలో తప్పిన ప్రమాదాలతో ఒక కొలిక్కి వచ్చిందండి మా ట్రిప్ అయితే. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ పిల్లల్ని రమ్మంటే బీచ్లోంచి రారంట. మళ్ళా కొంతసేపు అయితే ఎంజాయ్ చేశారు. మనం పిల్లల్ని ఎక్కడైనా కంట్రోల్ చేయొచ్చు కానీ అండి బీచ్లో మాత్రం అమ్మో అసలు కంట్రోలే చేయలేమండి. వాళ్ళకి నచ్చినట్టు ఆడేస్తారు. ఒక్కసారి బీచ్కి అలవాటు అయ్యారు అంటే వాళ్ళు మాత్రం ఆపడం మన వల్ల కాదండి బాబు. ఫైనల్గా అయితే ఇలా కాదురా బాబు పదండి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాం అంటే ఫైనల్గా అయితే కదిలేరండి. ఇంతటితో మా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాం. మా బాబు అయితే వాళ్ళ డాగీతో అయితే ఆటలాడాడు. చూడండి ఎంత బాగా ఆడుకున్నాడో. దాన్ని భలే సవర్ చేస్తున్నాడు. భలే క్యూట్గా అనిపించింది అనమాట ఈ మూమెంట్. మేమైతే స్నానాలు చేసేసి ఇలా ఫ్రెష్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా డాగీతో ఆడుతున్నాడు. వీడి కళ్ళల్లో పొడి చేస్తున్నాడు డాగీని. ఇంతేనండి. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.